అక్కడ అటుపక్క ఏరు ఆపేమే అమ్మా అమ్మా ఈ పల్లెటూరు బయటిని కోడలుగా చేసుకోవటం కాదు గాని చివరికి నా బ్రతికి ఇలా తగలడింది. అబ్బా నెమ్మది నువ్వెన్నైనా చెప్పు, మన రాజమ్మ చదువు లేని పల్లెటూరి అమ్మాయినే అయితే మాత్రం మనమంటే ఎంత ప్రేమ, ఎంత భక్తి, ఎంత గౌరవం, ముఖ్యంగా నువ్వంటే మరి నువ్వు. ఇదిగో ఆ మాట అంటే నేను ఒప్పుకోను. చదువు, సంస్కారం, ఆస్తి పాస్తి అన్ని ఉన్నప్పటికీ నా పెద్ద కోడలు నేనంటే ఎంత గౌరవించేది. ఏ రోజైనా నా మాటకి ఎదురు చెప్పిందా? చెప్పండి. ఏమిటా, నాకంటే మీ పెద్ద కోడలే గొప్పదైతే ఆవిడనే పిలిపించుకోండి, ఆవిడకి ఇంటి పెత్తనం అప్పగించండి. ఆ సలహా నువ్వే ఇవ్వక్కర్లేదు. నువ్వెంత అసూయపడ్డా నా పెద్ద కోడల ముందు నువ్వెంతే. ఆవిడ ముందు నేనెంతో తెలుసుకోవడానికి ఆవిడ పిలవమన్నాను. పిలిపించుకోండి. పిలిపించుకోండి నువ్వేం చెప్పక్కర్లేదు, ఇప్పుడే పిలిపిస్తాను. పిలిపించి ఆవిడ్ని బావగాని తిరుపతి అన్నవరం తీర్థయాత్రలు కూడా పంపించండి. తీర్థయాత్రలు కాదే, బాంబే, ఢిల్లీ, కాశ్మీర్, కన్యాకుమారి హనీమూన్ పంపిస్తాను. ఏ అడ్డుపడతావా? అడ్డుపడ్డానికి నాకేం బాధ. అటు ఇటు తిప్పే బదులు ఏకంగా మీ నెత్తి మీద కూర్చోపెట్టుకోండి. నెత్తి మీద కూర్చోబెట్టుకోవటం కాదే, ఇంటి పెత్తను అప్పగించి తాళాలు కూడా ఇస్తాను. ఇచ్చుకోండి. ఓ మంచి రోజు చూసి వాళ్ళని ఇంటికి పిలిపించి పూలదండలు వేసి పూజించుకోండి. నాకేం నొప్ప. ఎప్పుడో మంచి రోజు చూసి రప్పించమని చెప్పడానికి ఇదేవతండి. ఇప్పుడే అబ్బాయికి ఫోన్ చేసి కోడలు రప్పిస్తాను. ఉప్పు కారం లేని కూరలాగా ఏమిటి చప్పుడు బ్రతుకు? ఎలాగైనా సరే దానికి విడాకులిచ్చి మన దారి మనం చూసుకోవాలి. ఇందులో 1,00,000 రూపాయలు ఉన్నాయి. మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోండి. జనని, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని హనీమూన్ పంపిస్తున్నావా? ఏది ఒకసారి ఇల్లు? అమ్మో నిజమే. హనీమూన్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంటి పెత్తనం, బీరువా తాళాలు కూడా మీ ఆవిడికి అప్పచెప్తాను. ఎవరు కాదంటారో నేను చూస్తాను. శోభా, అనుకోకుండా నీలో వచ్చిన ఈ మార్పును చూస్తూ ఉంటే నీకెవరన్నా చేతబడి చేశారేమో అనుమానంగా ఉందే. చేతబడి లేదు, వీధి బడి లేదు. మీరు వెళ్ళండి. అలాగే వచ్చాను. నువ్వు నిజంగా ఝాన్సీ రాణివేనే చెప్పి మరీ సాధించావు. బావగారికి ఇవ్వాల్సిన ముద్దులన్నీ నాకే ఇచ్చేస్తే ఆ తర్వాత ఆయన బాధపడతారు. విష్ యూ హ్యాపీ జర్నీ. నువ్వు ఇంగ్లీష్ ఏటలున్నాయినా అర్జెంట్ గా వెళ్ళిపోవచ్చేమన్నమాట. ఏటి సంగతి? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడు. వచ్చేసినా కదా, అదేంటో చెప్పి. ఇది తీసుకోండి. ఎందుకు? ఇందులో 2,00,000 రూపాయల డబ్బులు. 2 లక్షలు? అబ్బా, ఈ సంతోషాన్ని భరించలేను. ఇంతకీ అల్లున్నాయనా, ఈ డబ్బు నాకు ఎందుకు ఇచ్చినట్టు? నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటది? నేను మీ అమ్మాయికి డైవర్స్ ఇస్తున్నాను. ఇచ్చేయి. మీరిద్దరూ మొగుడు పేలాలైనప్పుడు దానికి నువ్వు ఏదైనా ఇస్తానంటే నీ వద్దంటానేటి? మా రాజమ్మ తల్లి అంటే నీకు పేణం, మీరిద్దరు అంటే నాకు పేణం. ఇచ్చేయి. ఈ డబ్బు నిజంగా నాకు ఇచ్చేసినట్టేనా? మళ్ళీ అడగవు కదా? అయితే ఇచ్చేయి. ఇదిగో అల్లున్నాయినా, నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనకాలి ఓ మడిసిని పంపించి నా బుర్ర పగల కొట్టించి డబ్బు లాగేసుకు అట్టటోడు కాదులే, నువ్వు మంచోడివే. జిల్లా కలెక్టర్ ప్రాజెక్ట్ మరి బాజా వాయిస్తున్నావు. బాజా జిల్లా కలెక్టరేట్ రా, ఆడమ్మ ముగుడులాగా వాయిస్తా. ఇందులో ఏముందో చెప్పుకో. ఏటుంటది నీ అదబుద్ధి మార్గంలాగా చుట్టలు చుట్టా కట్టలు లోపడెత్తుంటావు. చుట్టల కట్టలు కాదురా ఎదవ మొఖమా, నోట్ల కట్టలు. 2 లక్షలు. ఇంత సొమ్ము ఏనాడైనా నీ కళ్ళతో చూసావా? చూడలేదు కానీ ఇంత సొమ్ము నీకు ఎక్కడదరా? ఇజిపురాలు పడుకుంటే బీరువాళ్ళని తీసి పెట్లేట్ తోసుకొచ్చేస్తున్నావా? దొంగతనం చేయాల్సిన కర్మ నాకేట్రా ఉడతమోకున్నాయాలా? అల్లుడే సోయానా బహుమానంగా ఇచ్చాడు. బహుమానమా? 2 లక్షలు ఎందుకో? మన రాజమ్మ తల్లి అంటే అల్లుడికి పేణం కదా. అవును. ఆ రాజమ్మ తల్లికి అల్లుడు అదేటది? డైవోర్స్ ఇస్తా అన్నాడు. సరే ఇచ్చేసుకో అన్నా, ఇది నాకు ఇచ్చాడు. మరి ఎదవా, డైవోర్స్ అంటే అర్థం ఏంటో నీకు తెలుసా? అదే కొత్తగా పెళ్ళైన మొగుడు పెళ్ళాలు ఇద్దరు కలిసి ఎక్కడికో అలా వెళ్ళిపోతారు. దాన్ని హనీమూన్ అంటారా? డైవోర్స్ అంటే ఇడాకులు అనమాట. ఇడాకులంటే మన రాజమ్మ తల్లితో సంబంధం తెగదెంపులు చేసుకుని దాని బతుకు అగ్గెట్టేస్తున్నాడు అల్లుడు. ఒగ్గేస్తున్నాడా? నా కూతురు ఏం తప్పు చేసిందో ఒగ్గేస్తున్నాడు. అసలు పెళ్ళే చేయనంటే కాలా ఎలా పడి బతిమలాడి మోలు తీరిన తర్వాత ఇప్పుడు ఒగ్గేస్తానంటాడా? ఉండే ఆ సంగతి తెలుస్తా. ఆగన్నా, నువ్వు అలా చేస్తే మాత్రం అల్లు మన అమ్మ నేలుకుంటాడు. గ్యారంటీ ఏంటి? పై ఇంత సొమ్ము చదివించుకుంటాడంటే ఇదేదో బాగా ఆలోచన చేస్తున్న పని అనమాట.
పైగా ఇది ఆళ్ళు ఆడబరగం మనం ఏం చేస్తాం? అక్కడ మనకేనేంటి బలం బలగలేంది. ఉండు, మనూరేళ్ళి మనోళ్ళందరినీ లాక్కొచ్చి ఇలా సంగతి ఏంటో తేలుస్తా. ఆగన్నా, నువ్వు ఈ డబ్బుతో ఊరు దాటామంటే దొంగతనంతో వెళ్ళిపోయావని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తారు అదవరు. అవును, ఎంత పని చేసినోడు ఈ పని మాత్రం చేయడం నమ్మకం అయితే. ఓ డబ్బులు నువ్వు వెంటనే మనూరు వెళ్ళి పంచాయతీ ప్రెసిడెంట్ కాడి నుంచి గోచి పెట్టిన ప్రతి మొగోని లాక్కురా, వీళ్ళ సంగతి ఏంటో తేలుతా. అడ్డు ఏమంటరా? అడ్డొచ్చిందని కదా నేను వచ్చాను. ఆడు చేసింది న్యాయంగా ఉందా అడుగుతున్నాను. ఆడింతకు తెగించాక ఇంకా న్యాయం గురించి ధర్మం గురించి చూస్తావేంటయ్యా? ఆడికి ఎలా బుద్ధి చెప్పి ఆ రాజమ్మ బతుకు న్యాయం చేస్తానో నువ్వే చూస్తావుగా. నువ్వు అక్కడే చేయడం కాదురా, ఊరంతా వచ్చాడు బుద్ధి చెప్పాలా. అందుకే హనుమంతు అన్ని పంపించాడు. మేమంతా తగలడి ఆ కుర్రోడికి ఎలా కట్టేటి తగలడతామో మీరే చూసి తగలడుతురు. అది రే, నేను ఊళ్ళోకి వెళ్ళి మిగతా వాళ్ళని కుదరేసుకొస్తాను. ఈలోగా మీ వాళ్ళు కుదరై. నువ్వు పద. మామూలుగా కుదిరైతే రాజీ అయిపోయినా అయిపోవచ్చు. మనూరి పెద్ద మనుషులతో పాటు 10 మంది ఓర్రౌడిగాలను కూడా తీసుకెళ్లిపోయి వాళ్ళందరినీ ఒక బాధించేసి ఆ రాజమ్మని తీసుకొచ్చి పెళ్లి చేసుకోకపోతే నా పేరు బుల్లిబాబే కాదు. అధికారుల వైఖరి వల్ల ఆగిన సభ్యుల నమోదు. ఈ నెల 1వ తారీఖు నుంచి విద్యుత్ శక్తి సరఫరాలో 50% కోత. ఏమిటయ్యా మీ ఊరు జనానందరిని తీసుకొచ్చావు? రేపు వీళ్ళ ఊళ్ళో జరగబోయే సంబరాలకి చందా అడగడానికి వచ్చి ఉంటారు. సందాలట్టానికి కాదు, మీ అబ్బాయి చేసిన ఏదో పనికి బుద్ధి చూడడానికి వచ్చాం. మేమే కాదు, మా వెనకదల బస్సులో ఇంకా చాలా మంది తగలడుతున్నారు. అసలు మీరు తగిలేసిన కనకారం ఏంటి అని. ఏమిటయ్యా నువ్వు అనేది? మా ఇంటికి వచ్చి మా మీద నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేటి? అవును, నువ్వేంటయ్యా వీళ్ళతో వచ్చావేటి? నేను వీళ్ళతో రావడం కాదు, నేనే ఊరెళ్ళి వీళ్ళందరూ లాక్కొచ్చాను. ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకా? బెల్లంతో ఎలా కాపురం చేయాలో తెలియదు నీకు. బాగా బుద్ధి చెప్పి గడ్డి తినిపిందామని. డోంట్ టాక్ రబ్బిష్. ఇది నా సొంత విషయం. ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? అసలు మీ అందరిని ఎవరు రమ్మన్నారు? నేనే రమ్మన్నాను. మీ అమ్మాయికి నేను విడాకులు ఇస్తున్నానని మీకు ఖచ్చితంగా చెప్పాను. అందుకు 2 లక్షలు క్యాష్ కూడా ఇచ్చాను. ఇప్పుడు గొడవ ఏమిటి? నువ్వు చెప్పిన దానికి అర్థం తెలియక డబ్బులు తీసుకున్నాడు కానీ డబ్బు కోసం మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేసుకుని ఏదో నువ్వు ఆ అమ్మాయికి విడాకులు ఇవ్వటం ఏమిటి? నువ్వే వాళ్ళకి ఎదురు డబ్బులు ఇవ్వటం ఏమిటి? ఈ కోతులిద్దరూ వాళ్ళ జనాన్ని వేసుకుని మన ఇంటి మీద రావడం ఏమిట్రా? నేను రాజమ్మని కావాలనే పెళ్లి చేసుకున్నాను, కానీ ఇక మీదట ఆవిడతో కలిసి కాపురం చేయడం నా వల్ల కాదు. అదే నా కూతురు ఏం తప్పు చేసిందని దాన్ని నొగ్గేస్తానంటున్నావు. నీ కూతురు చేసిన తప్పు 3వ మనిషికి చెప్పుకోలేదు. అయినా మీ ఊరు నుంచి ఇంతమంది జనాన్ని కత్తులతోనూ కటారులతోనూ తీసుకొచ్చి నన్ను నిలదీస్తున్నావు కాబట్టి నీతో నిజం చెప్తున్నాను. ఏ భర్త అయినా తన భార్య నుంచి కనీసం సంసార సుఖాన్ని కోరుకుంటాడు. నీ కూతురు నాకు ఆ సుఖాన్ని ఇవ్వకపోగా తన మొండితనంతోనూ మూర్ఖత్వంతోనూ నా సహనాన్ని చంపేసింది. ఇలాంటప్పుడు నేను విడాకులు ఇవ్వడం తప్పున్నారా? నువ్వే కాదు, 25 సంవత్సరాల క్రితం నేను కూడా పెళ్లి చేసుకు తగలడ్డాను. కార్యంగదిలో మా ఆవిడ ఉంటే చేయేస్తే తీయను మీద చెప్పు కొట్టింది. అంత మాత్రం చేద్దానికి నేను విడాకులు తగలడ్డానా? ఆ తర్వాత నా ఇంటి పని చేయలేదా, వంట పని చేయలేదా? ఆ దేవుడి దయ వల్ల నేను ముట్టుకోకపోయినా దానికి 4 పిల్లలు పుట్టలేదా? సంసారం ఉన్న తర్వాత తప్పులు వస్తాయా? అవన్నీ సమర్థించుకు తగలడాలి. మరి సదా చెప్ప హాయ్ గురు, మన అలవాటు ప్రకారం అందరినీ ఆశీర్వదించేద్దామా? ఆశీర్వదిస్తే పోలే, అందరూ నాశనం అయిపోండి, సర్వనాశనం అయిపోండి, తుంపనాశనం అయిపోండి. షటప్. పెళ్లి రోజునే మేము నాశనం అయిపోవాలి ఆ శనిగొట్టు నోరుతో దీవించావు. అలాగే మా కాపురం సర్వనాశనం అయిపోయింది. నన్ను కోరుకుంటూ ఎంతో మంది ఆడపిల్లలు వచ్చినా కావాలని డబ్బిచ్చి మరి ఈ శనిగ్రహాలు కొనుక్కున్నాను. నా కూతురు శనిగ్రహం అన్నావంటే మర్యాద దక్కదు. నువ్వు మామ, ఈ సంగతి నేను చూసేది. మర్యాదగా మీ రాజమ్మని తీసుకుని ఊరేళ్ళకపోయారో మీ అందరి తలాలతో బంతులాడుకోవాల్సి వస్తుంది. ఇది మా సొంత విషయం. మా సమస్య మేమే పరిష్కరించుకుంటాం. ఇందులో ఎవరు తల పెట్టకండి. మీకు చేతులెత్తి మొక్కుతాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇలాంటి గొడవలు మాటలతో తెలుసుకోవాలి తప్ప కర్రలతో కత్తులతో కాదు నాయన. శాంతం శాంతం. ముందు నీ కొట్టించేస్తాను. మరి ఇది మన దీవెనలకు సమయం కాదు, నిష్క్రమించడం మంచిది. ఇంకా చూస్తాను, 4 కొట్టించండి. హలో, పోలీస్ స్టేషన్ అండి. ఇక్కడ మా ఇంటి మీద చాలా మంది రౌడీలు పడి ఇంటిని కళ్ళు కాంపౌండ్ చేసేస్తున్నారు. అర్జెంట్ గా మీరు ట్యాంకర్లు, ఫిరంగులు, లాఠీ కర్రలు ఏముంటాయి పట్టుకొచ్చేయండి. మా అడ్రస్ రాసుకోండి. ఏ గాడిద కొడుకురా నా మొగుడిని కొట్టింది? ఈ గాడిద కొడుకే. Thank you.
కొత్తవా ఉండు సన్నటి కర్ర చూస్తా ఇదిగో కొట్టు గాంధీ గారు ఏం చెప్పారు తెలుసురా? ఏం చెప్పాడు? ఎడం చంపు మీద కొట్టి వాడు కుడి చంపు చూపించామన్నారు, ఆ ప్రకారం చూపిస్తాడు. ఆగరా బండమూర్ఖ, నిన్ను నేను దీవిస్తాను. నువ్వు చల్లగా ఉండు, హాయిగా ఉండు, క్షమంగా ఉండు. అలాగూ నిన్ను దీవిస్తా. చల్లగా ఉండు అమ్మా, హాయిగా ఉండు అమ్మా, క్షేమంగా ఉండు అమ్మా. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నా భార్యగా నా మాట ఎప్పుడూ వెళ్ళలేదు. ఒక ఆడదానిగా నీ కర్తవ్యం మర్చిపోయావు. ఈ ఇంటి కోడలిగా మా ఇంటి పరువు ప్రతిష్టలు కూడా మర్చిపోయి ఇంత రాద్ధాంతం జరిపించావు. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అనుకున్నది ఒకటే, జరిగింది ఒకటి. బాయా బాయా అని పిలిచావో పళ్ళు రాలిపోతాయి, జాగ్రత్త. ఇప్పుడు జరిగిన దానికి పోలీసులు రావడం, కోర్టుకి ఎక్కడం, అందువల్ల మా ఇంటి పరువు పోవడం, నో, ఈ అవమానాన్ని నేను భరించలేను. ఆవేశపడకండి, దయచేసి నేను చెప్పేది వినండి. వినడానికి ఏం మిగిలిందని నువ్వు చెప్పాలనుకుంటున్నావు? నా శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఒక పల్లెటూరు మొద్దుని 10 మంది మెచ్చుకునే ఆడదాల్లా మార్చాలని విశ్వ ప్రయత్నం చేశాను. అందువల్ల మనశ్శాంతి కోల్పోయాను, చిత్రహింసలు అనుభవించాను. ఇక నాకు మిగిలింది ఒక్కటే, నువ్వు ఈ ఇంటి నుంచి బయటకు వెళతావా, లేకపోతే నన్ను లోకం నుంచే శాశ్వతంగా బయటకు వెళ్ళిపోమంటావా? ఏమండి, నన్ను కాస్త మాట్లాడివ్వండి. నో మోర్ ఆర్గ్యుమెంట్. స్టాప్ ఇట్. Will you please stop it and listen to me? I'm not an idiot or a stupid country girl. నేను ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ని. నాట్ ఓన్లీ దాట్, నేను ఎవరినో కాదు, సాక్షాత్ మీ వదిన గారి చెల్లెల్ని. వాట్? ఎస్, మీ అమ్మగారికి కనువిప్పు కలిగించి మా అక్క కాపురం సరిదిద్దాలని ఈ నాటకం ఆడాను. మీరు బాధ్యత లేకుండా తిరిగే మనిషే తప్ప వ్యక్తిగా చాలా మంచి వారిని ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నాను. అది తప్పైతే చెప్పండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఈ ఇంటి నుంచే కాదు, మీ జీవితం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. చెప్పండి. రాజమ్మ. నో, ఐఎమ్ నాట్ రాజమ్మ, ఐఎమ్ ఝాన్సీ. నువ్వు పేర్లోనే కాదు, స్వభావానికి కూడా ఝాన్సీరాని కాబట్టి పల్లెటూరు పిల్లగా నటించి మా తప్పులన్నిటికీ మంగళం పాడేశావు. ఝాన్సీ. మధ్యలో ఇదెంత? ఓ సారీ. మూలిగా నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ కత్తులు కటార్లు ఇసరడాలేట్రా నాయన. గట్టిగా దెబ్బలు తగిలాయా నాన్న? నే బాధపడుతున్నది ఈ దెబ్బల గురించి కాదమ్మా. ఎంతకాలం నా రాజమ్మ తల్లి దొరికిందని సంతోషపడ్డాను. మీ నాటకం తెలిసిన తర్వాత నేను మళ్ళీ అనాథమైపోయాను. నువ్వేమి బాధపడకయ్యా. వాళ్ళు ఆడిన నాటకంతో అల్లకల్లోలంగా ఉండే మా ఫ్యామిలీ గాంధీ గారి ఆశ్రమంలాగా ప్రశాంతంగా మారింది. ముఖ్యంగా నా శోభ నాకు విలువవడం మొదలెట్టింది. ఒక మంచి పని కోసం నాన్నగా మార్చుకున్నా ఇంత మంచి నాన్నకి నేను జీవితాంతం కూతురుగానే ఉంటాను నాన్న. మీ రాజమ్మ ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి అవసరమైతే నా రెండో పెళ్ళంగా చేసుకునే పుచ్చి నాది మామాశ్రీ. ఇంకేంటన్నా, మా నాటకంలో నీకు నీ కూతురు దొరుకుతుంది, 2 లక్షల క్యాష్ దొరికేసింది. ఏదో డబ్బు నాకెందుకురా, మా ఝాన్సీ నాకు మనవని కనిస్తుంది కదా, ఆడికి బహుమానంగా ఇచ్చేస్తా. మీరు బహుమానం ఇస్తారు, కానీ మాకు పిల్లలు పుట్టాలిగా. ఎందుకు పుట్టరయ్యా? ఎలా పుడతారండి? పెళ్ళై మాకు ఇన్ని నైట్లైనా ఇంకా ఫస్ట్ నైట్ కాలేదుగా. మీరందరూ అనుమతిస్తే అంటే మళ్ళీ 2 లక్షలు నా చేతిలో పెట్టి మా అమ్మాయిని ఒగ్గీయడమా ఏంటి? ఎంత మాత్రమూ కాదు, పరంతు ఫస్ట్ నైట్ అంటే శోభనం అన్నమాట. అయితే ఇప్పుడే పరంతు.